మనం ఈ ఘటనను చూస్తూ ఉన్నాము, ఆత్మీయ సమ్మేళనంలో జరిగినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. ఒకసారి ఒక 2 minutes మీరు ఒకసారి చెప్పండి దీని గురించి. ఉన్నారో ఇదంతా కూడా అధికారం పోబోతోంది. వాళ్ళ అవినీతి అక్రమాలు అన్నీ కూడా ప్రజలు గుర్తించిండ్రు. కాబట్టి మేము మళ్ళీ ఆ ప్రజల్ని దగ్గర తీసుకోవాలా, మన బలం పోయింది, బలగం పోయింది. కాబట్టి ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనాల పేరుతోటి ఇవన్నీ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనాలు పెడుతున్నారు. ఆత్మీయ సమ్మేళనం అంటే ఏంది? కొంతమంది మిత్రులు కానీ, మనకు సహకరించేటటువంటి వ్యక్తులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, వీళ్ళందరితోటి పెట్టుకొని ఆత్మీయ సమ్మేళనం ప్రశాంతమైన వాతావరణంలో చేసుకోవాలా. వీళ్ళు చేస్తున్నది ఏంటి? వర్గాలుగా విడిపోయి కొట్టుకునేటటువంటి పరిస్థితి, అక్కడికి పిలిపించిన వాళ్ళందరికీ భోజనం పెట్టలేనటువంటి పరిస్థితి, భోజనం కోసం కొట్టుకునేటువంటి పరిస్థితి. ఈ రోజున హంగు ఆర్భాటాలతోటి పటాకులు పేల్చి మరి గిరిజనుల ఇల్లు పేల్చేటటువంటి యొక్క పద్ధతి ఈరోజు కూడా చూసినాం. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే రాష్ట్రంలో రాజకీయం కోసం, మళ్ళీ అధికారం కోసం చేస్తున్నటువంటి ఒక బల ప్రదర్శన ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనాలు. పేరు బల ప్రదర్శన అని పెట్టుకుంటే బాగుండేదేమో, ఆత్మీయ సమ్మేళనాలు అనకుండా. ఎవరైనా సరే ఆత్మీయ సమ్మేళనం అనే పేరుతోటి ఈ రోజున ఏదైనా కార్యక్రమం పెట్టుకోవాలంటే స్నేహితులతోటి పెట్టుకోవాలన్నా కూడా భయపడేటటువంటి పరిస్థితికి ఈ రోజున ఈ బీఆర్ఎస్ పార్టీ తీసుకొని వచ్చింది. వాళ్లకు మరి ఏ విధంగా దేవుడు బుద్ధి ప్రసాదిస్తాడో ఇటువంటి కార్యక్రమాల వలన ప్రజలకు జరుగుతున్నటువంటి ఇబ్బందులకి గురి చేయడం తప్పిస్తే వాళ్ళకి జరిగేటటువంటి మేలు ఎటువంటిది లేదు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ ఇటువంటి సంస్కృతిని వ్యతిరేకిస్తుంది. ఇటువంటి దాన్ని ఎక్కడ కూడా ప్రోత్సహించదు. ఆత్మీయ సమ్మేళనాలు పెట్టండి, కానీ ఈ విధమైనటువంటి గ్రూపులుగా విడిపోయి కొట్టుకోవడానికి సరైన వసతులు ఏర్పాట్లు చేయకుండా ఇట్లాంటి ప్రమాదాలు ఈ కావాలని చేసినట్టుగా అనిపిస్తోంది తప్పిస్తే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా డైవర్ట్ చేయడానికి ఆడేటటువంటి కుట్రలో భాగం అనిపిస్తోంది తప్పిస్తే ఇది ఇంకోటి మరొకటి కాదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం.